నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి పెద్దపైడి శ్రీనివాసరెడ్డి, బత్తుల రమేష్ 2 ఇళ్లలో దొంగలు పడ్డారు. 2 ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. బత్తుల రమేష్ ఇంట్లో సుమారు 8 తులాల వెండి, 3000 నగదు దొంగలు ఎత్తుకెళ్లారని బాధితురాలు బోరున విలపిస్తుంది. మళ్ళా మొమ్మకు పుల్లలు, సైడ్ పుల్లలు, చిన్న కమ్మలు ఉండే, మళ్ళా వెండి పిల్లలే ఉండే, నడుము గొలుసులు, గివి చేతి బ్రాస్లెట్లు ఉండే పిల్లలే. నేను అది రాత్రి నేను పెట్టినా అయిపోతుండే. 8 తులాల వెండి పోయిందన్న. డబ్బులు 3000 పోయినాయి అన్న. ఈ చిట్టికి పెట్టిన నేను.